స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాయంకాల సమయంలో దేవుడు మనం ప్రేమించి ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో జ్ఞానులైన వారు, అధికారులైన వారు, గొప్పవారు, ధర్మ కలిగిన వారు, హోదాలో ఉన్నవారు, పదవులో ఉన్నవారు ఏదైనా వారు ప్రకటన చేస్తే ఆ ప్రకటన ఆగిపోవచ్చు. ఫలానా రోజు ఫలానా తేదీన ఫలానా కార్యం జరగాలి, ఒక భవంతి ఓపెన్ అవ్వాలి, ఒక కాలనీని ప్రారంభించాలి, ప్రతిష్ఠిత చేయాలి అని మన దేశంలో ఉన్న అధికారులు కానీ, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ ఏదైనా ఒక ప్రకటన చేసినప్పుడు అనివార్య కారణాల వల్ల ఆగిపోవచ్చు. ఏమండి, వాతావరణ శాఖ వారు రేపటి దినాన నైట్ బంగాళాఖాతంలో తుఫాను ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి ప్రారంభమయ్యి అది పెద్ద తుఫానుగా మార్చబడుతుంది, 3 దినాలు ప్రచండమైన వర్షాలు కురుతాయి, ఉరుములతో కూడినటువంటి మరి గొప్ప ప్రచండమైనటువంటి ఉరుములు, వడగాలులు, వడజల్లులు కూడా పడతాయని చెప్పేసి ప్రకటన చేయొచ్చు. కానీ ఆ రోజు సముద్రం తన ఉనికిని మార్చుకుని దేవుని చిత్తమును జరిగించడానికి ఆయన ఆజ్ఞని మీరక ఆ తుఫాను రాకపోవచ్చు ప్రకటన చేసినప్పుడు కూడా. ఏమండి, ఒక వివాహం చేయడానికి ఒక కుటుంబము అనేక మంది సమకూర్చుకుని వస్త్రాలు, వెండి, బంగారము, అలాగే సేవకులు లేక పూజారులు వారి డేట్లు ఫిక్స్ చేసుకుని అనేకమైన వారు తలంపులు కలిగి అనేక మందిని పిలుచుకుని ఒక డేట్ ఫిక్స్ చేసి రేపే ఈ కార్యం ప్రారంభించాలి, వివాహ కార్యాన్ని నిర్ణయించుకుని అనేక మంది వారి ఇంటికి వచ్చి బంధువులు, స్నేహితులు, దూరప్రాంతం వారు కూడా వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లో ఏదైనా అసంఘటన జరిగినప్పుడు ఆ వివాహం కూడా ఆగిపోవచ్చు. ఇలాగ అనేక సందర్భాలు ఏదైనా మానవుడు అనుకున్నది జరగకపోవచ్చు, ప్రకటన చేసింది ఆ ప్రకటన ఆగిపోవచ్చు, ఒక కార్యం తలపెట్టింది ఆ కార్యం కూడా ఆగిపోవచ్చు. కానీ ఆగనిది ఒకటి ఉంది, ఆగనిది ఒకటి ఉంది. దేవుడు చెప్తే అది తప్పగా జరగవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఆగనిది, మనం ఊహించినది, మనం అనుకోని సందర్భంలో అది వచ్చి వెళ్ళిపోయేది అదేంటంటే మానవుని యొక్క మరణం, మృత్యువు ఆగదు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భం అదే. మృత్యు ఎప్పుడు కూడా ఆగదండి. నరులారా తిరిగి రండి అని 91 కీర్తన ప్రభు సెలవిచ్చిన రీతిగా మీ కొరకు స్థలం సిద్ధపరచబడి ఉంది, నరులారా మీరు తిరిగి రండి అని పిలిచినప్పుడు గొప్పవారేమి, గనులేమి, దరిద్రులేమి, ధనవంతులేమి, జ్ఞానవంతులేమి వారి వారి జ్ఞానాన్ని, వారి ఐశ్వర్యాన్ని, వారి ఘనతలను, వారి అధికారులను విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. అది ఆగనే ఆగదు, అదే ఆగనది. అందుకనే ఈ ప్రపంచంలో ఒక నానుడు ఉంది, ఒక మాట, మనుషుల్లో మాట్లాడే మాట. అందులో ఒకటి సత్యము, ఒకటి అసత్యం. సత్యమైన మాట ఏంటంటే మనుషులందరూ అంటుంటారు కదా, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలుసు. వాన రాకడా కొంతమంది వాతావరణ శాఖ వారికి కొన్ని సైన్స్ విధానాలను బట్టి తెలుస్తారు. కొన్ని సందర్భాలు చెప్పగలరు, గంట అటు అది వస్తుంది తప్పగా, లేకపోతే రాకపోవచ్చు. అదేంటది? అసత్యము. జరిగితే జరగకపోతే. సత్యమైంది ఏంటంటే ప్రాణం పోకడా ఎవరునో చెప్పలేదు. సరే, ఈ లోకంలో ఆగనిది, వెళ్ళిపోవాల్సిన సమయంలో వెళ్ళిపోవాల్సింది ఏంటంటే మరణము. అందుకని భగవద్గీతలో కూడా మాట ఉంటుంది, జాతిష్య మరణం, పుట్టినవాడు మరణించడం తప్పదు అని. కనుక ఎప్పుడైతే జీవం కలిగి ఉన్నదో దానికి మరణం అనేది ఉన్నదని, తథ్యమని అనేక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కనుక మనం అనుకుంటాం భారతకాలం బ్రతకాలని, అనేకమైన కార్యములు చేయాలని, ఇంకా భూమి మీద ఊగిసలాడాలని అనేకమైనటువంటి తలంపులు కలిగి జీవిస్తాం. కానీ దేవుడు కనుక అది తలస్తే అది ఆగనే ఆగదు. ఎందుకంటే అది పెట్టే అధికారం ఆయనకు ఉంది, తీసుకునే అధికారం కూడా ఆయనకు ఉంది.
ఒక కంపెనీలో డైరెక్టరు ఒక ఉద్యోగం ఇచ్చే అధికారం ఉంటుంది, దాన్ని డిస్మిస్ చేసే అధికారం కూడా ఆయనకి ఉంటుంది. అలా పిల్లరా ఆగనిది లోకం ఏంటంటే మరణం. ఈ మరణం గురించి మాట్లాడితే చాలామందికి ఇష్టం ఉండదు. ఈ భూమి మీద ఉట్టుకట్టు ఉండిపోదాం అనుకుంటారు. ఉండిపోదాం అనుకుంటే ఉండిపోయేది కదా, అది ఏదో ఒక రోజు ఊడిపోయేదే. ఇది పోతేనే కానీ ప్రమోషన్ రాదు మనకి. అనగా చెప్పండి, ఒక చిన్న ఉద్యోగం చేసే వ్యక్తికి మరి దాన్ని విడిచిపెడితేనే కానీ మీదకి వెళ్ళలేడు. ఈ పని బాగుంది కదా, ఎక్కువ కష్టం లేదు కదా, ఈ ఉద్యోగంలో నుండి పోదాము అనుకుంటే కుదరదు. ఏది రావాలని ప్రమోషన్ వస్తే జీతం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, కుర్చీ మారుతుంది, హోదాలు మారుతాయి, అన్ని స్థితిగతులు కూడా మారుతాయి. కాబట్టి అలాగే మానవుడు, క్రైస్తవుడు అనేటువంటి వాడి లోకంలో జీవించే వ్యక్తి మరణిస్తేనే కానీ జీవం అనే ప్రమోషన్లోనికి వెళ్ళలేడు. కనుక పిల్లారా, ఈ లోకంలో ఆఖరిది ఏంటంటే మృత్యువు, మరణం. ఇక ప్రతిదీ కూడా ఆగొచ్చు, ఆగడానికి అవకాశం ఉన్నాయి, జరగకపోవడానికి అవకాశం ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. మంచిది. లేఖనాలకు వెళ్దాం. పిల్లరా, లేఖనాలకు వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దేశంలో ఉన్న చక్రవర్తి, ఒక మహారాజు, గొప్ప ఐశ్వర్యవంతుడైన తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానులందరినీ కూడా పిలిచి, వైద్యులని పిలిచి ఆయన ఒక మాట ప్రకటన చేశారట. నాకు చాలా వయసు వచ్చింది, అయినా ఇంకా బ్రతకాలని ఆశ ఉంది. మీరు ఏమైనా చేసి మీకు కోరింది ఇస్తాను, మీరు అడిగింది ఇస్తాను. నాకు ఇంకా బ్రతికే అవకాశాన్ని కలిగించండి, ఆయుష్కాలాన్ని పెంచమని అడిగాడు. ఏమడిగాడు? ఆయుష్కాలాన్ని పెంచమని అడిగాడటండి. అప్పుడు వారు ఎన్నాళ్ళుగానో ఆస్థానం ఉన్నటువంటి కవులు, శాస్త్రజ్ఞులు, ఏమండి వేదాంతం తెలిసిన వాళ్ళు, వైద్యులు ఏమంటారంటే, అయ్యా మీరు మమ్మల్ని ఉరికంబానికి ఎక్కించినా, మీ ఆస్తి అంతా మా పేరు రాసిచ్చిన, వజ్ర వైడూర్యములు మాకు ఆరాధన చేసి మా మెడలో వేసిన, పూలదండంత బంగారం చేయించి మాకు బహుమానంగా ఇచ్చిన ఈ కార్యం మేము చేయలేము. ఇది మా చేతుల్లో లేదు. నీ తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఎవరైతే నీకు పెట్టారో నీ తల్లి గర్భంలో ఆయనకే అధికారం ఉంది. నీ ఆయుష్కాలను పెంచాలన్నా, దాని అందరితో ముగించాలన్నా, లేదా ఇంకా తొలగించాలన్నా నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. రెండోది, నీకు ఎవరైతే ప్రాణం ఇచ్చారో ఆయన మీద ఆధారపడి ఉంటుందని వారు సెలవించారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఘనత వహించిన వాడైన మనుషుడు నిలవజాలడు. ఆ మాట మీద చూపిస్తారు చూడండి. కీర్తన గ్రంథం 49వ కీర్తన 12వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 49వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తన 49వ కీర్తన 12వ వచనం మనం చూద్దాం. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడట. వాళ్ళు ఎలాగున్నాడంట? నశించు మృగములను పోలున్నాడంట. మృగం అంటే అర్థం ఏంటి తెలుసా? భయంకరమైనది, భయం పుట్టించేది, వణుకు పుట్టించేది, దడ పుట్టించేది. మనుషుడు సడన్గా చూసినట్టునే గలిబిలైపోయి భయంకరమైన వ్యాధుల్లోకి వెళ్ళిపోతాడు. మృగాన్ని చూస్తే వెళ్తాడా? సింహాన్ని చూసిన వాడు ఎవరైనా సరే భయపడుకుంటాడా? పులిని చూసిన వాడు ఎవరైనా సరే ఎదురైనప్పుడు పులి భయపడుకుంటాడా? భయపడుకుంటలేదు. అది బలమైందే, కానీ చనిపోతే దానికి ఆ బలం లేదు. మనుషుడు కూడా అలాంటి వాడే. గొప్ప బలవంతుడు కావచ్చు, బాక్సర్ కావచ్చు, ఫైటర్ కావచ్చు, ఏమండి క్రికెటర్ కావచ్చు, ప్రపంచంలో గంట వహించినవాడు కావచ్చు. కానీ మరణిస్తే ఆ విలువలు ఇవి ఉండవు. మనిషి అనే 3 అక్షరాలకి శవం అనే 3 అక్షరాల బోర్డు తగిలించబడుతుంది. దానికి ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఏమైపోద్ది? పదవి కూడా మారిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు. ఖచ్చితంగా దేవుని వాక్యం చదివిస్తుంది.
ఈ ఉదయకాల సమయంలో మనం అనుకుంటున్నాం మనకంటే గొప్పవారు, నీతిమంతులు, ధనవంతులు, అధికారం కలిగి ఉన్నవారు రాత్రికాల సమయంలో వారి కుటుంబంతో సంభాషణ చేసుకుని రేపటి దినాన్ని ఈ కార్యం చేద్దాం, ఈ పని ప్రారంభిద్దాం, ఒక దానం చేద్దాం, ఒక గుడికి వెళ్ళి మనం అర్చన చేయించుకుందాం, లేదా ఒక మందిరాన్ని డొనేషన్ చేద్దాం అని చెప్పినటువంటి తండ్రి ఆ కుటుంబంలో ప్రధానమైన వ్యక్తి ఉదయకాల సమయంలో కాస్తలోనే మరణానికి వెళ్ళిపోయినటువంటి సంగతులు ఈ ఉదయకాల సమయంలోనే ఈ జరిగిన దినములోనే కోపంలో ఉన్న ప్రపంచంలో లేరా ఉన్నారు. అయినను దేవుడు తన కృపకి పాత్ర వేయించి ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని ఆయనే మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఘనత వహించిన వాడినను మనుషుడు నిలవజాలడు. వారు దేని పోలుండంట? నశించు మృగాను పోలుండంట. మృగము భయపెట్టేదే, భయం కలిగించేదే, బలమైనదే. చాలా జంతువులన్నింటి మీద అధికారం కలిగి ఉంది అది. దాన్ని చూస్తే చిన్న చిన్న జంతువులన్నీ కూడా భయపడతాయి అడవులో. కానీ అది చనిపోతే పండుగ చేసుకుంటాయి. చప్పుడు కూడా దేవుని భయపరచండి. చేసుకోవా? ఎన్నాళ్ళు మా మీద విజృంభించింది, ఎన్నాళ్ళు మా మీద తొడగొట్టింది. ఈరోజు కథలని స్థితిలో ఉన్నది. కథలని దీనికంటే, కథలని బలమైన ఈ మృగము కంటే, ఈ పులి కంటే, ఈ సింహం కంటే, మిన్నిల్ లాంటి మేము, శవల పిల్ల లాంటి మేము, ఎలకల లాంటి మేము ఈరోజు బలవంతులము. అది బలము కోల్పోయింది, ప్రాణము కోల్పోయిందని పండుగ చేసుకుంటే చేసుకోవా? దేవునికి మహిమ కలుగుతుంది. ఘనత వహించిన మనుషుడు వాడు ఎంత గొప్పవాడైనా సరే, బలవంతుడైనా సరే, ధనవంతుడైనా సరే, ఇతరులను బాధ పెట్టేవాడుతూ ఉంటే తన మరణించిన దినమున అనేక మంది బలహీనలు, బాధింపబడిన వారు వారు గొప్పగా సంతోషిస్తారు, ఆనందిస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మరొక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నా. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మొదటి నుంచి కూడా చదవండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తిను. నేను సావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికరమైనటువంటి భోజనం సిద్ధపరిచి నేను తృప్తిగా ఎద్దకు తెమ్మని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే పిల్లరా, ఈయనెవరైనా ఎవరిని ఇస్సాకుతో తన తండ్రినటువంటి ఎవరు మాట్లాడుతున్నారు? ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఆయన ఎవరితో మాట్లాడారు? ఏశావుతో. ఆయన ఇద్దరు కుమారులు, ఏశావు, యాకోబు. పెద్దవాడైనటువంటి మరి ఏశావు పిలిచి, నాయనా ఇదిగో నా మరణం నాకు సమీపంగా ఉంది. అది ఎప్పుడు నేను బలహీనైనాను, వృద్ధునైపోయాను, నా బలం ఓడిపోయినాను, నా దినములు తిరిగిపోయి నా బలం ఓడిపోయింది, నా దినాలు సమీపంగా ఉన్నాయి. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కనుక నాకు ఇష్టమైన భోజన పదార్థం తిని నేను చనిపోవాలనుకుంటున్నాను. నీ అంబుల పొద్దు తీసుకుని వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి మంచి మాంసం తీసుకొచ్చి నన్ను తృప్తిపరచు. నేను చనిపోకముందే అలాగ నా కోరిక నువ్వు తీర్చినట్లా నిన్ను నేను ఎంతగానో ఆశీర్వదిస్తానని చెప్పి మన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏశావుతో మాట్లాడడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనిషి పుట్టిన దగ్గర నుంచి పాలు పుట్టి బయటపడి తల్లి రొమ్మును పాలు తాగటం రుచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయినంత వరకు కూడా ఇదేమి కోరుకుంటుందంటే రుచికరమైన ఆహారము తినాలి. దేవుని స్తోత్రం. అందులోనే నెంబర్ 1. రుచి లేనిది ఏది తిన్న, అసలు రుచికరమైనది కావాలి, నాకు శ్రేష్టమైనది కావాలి, శుభ్రమైనది కావాలి. ఎక్కడ పడితే తిన్న ఆకలి వేస్తుందని ఈయన కూడా అడుగుతున్నాడు, నాయనా నాకు మంచి రుచికరమైన ఆహారము తెచ్చిపెట్టాయా, అప్పుడు నాలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మొదలైంది పోరాటం, ఆరాటం ఏశావుకి యాకోబుకి. ఈ మాట వల్లే. దేవుని స్తోత్రం.
కాబట్టి మనలో కూడా చాలామంది చూడండి, బతికి బాగున్నంత కాలం, తినాలని ఆశున్నంత కాలం ఎవరో పెట్టరు, కానీ తినటకు వ్యక్తమైపోయినప్పుడు, తినడానికి వీళ్ళినప్పుడు బోళ్ళు పొల్లటికి వెళ్ళిపోతారు బంధువులందరూ మంచి దగ్గర. ఆయన తినలేడు, అవును కదా, తినలేడు. నేను రాజమండ్రి నుంచి పెరవల ప్రాంతానికి ఒక హాస్పిటల్ నుంచి ఒక అబ్బాయి ఏదో చిన్న వ్యాధి వచ్చి అతను హాస్పిటల్ జాయిన్ చేసి ఎంతో ఖర్చు పెట్టి తీసుకెళ్తున్నారు. తండ్రి తల్లి వాళ్ళ పెద్దమ్మగా తీసుకెళ్తున్నారు. మధ్యలో అతను అడగకుండానే వాళ్ళ దగ్గర ఆఫ్ చేసి కివీస్ కొన్నాడు గాడి తీసుకొచ్చి మమ్మీ వచ్చి తిను నాయన చెప్పి, నేను తిన్నట్టు సగం తినడా బాబు వచ్చేసాను. నేను తిన్నాను, నాకు తినడానికి ఇష్టమో లేదు. ఎందుకు? తినే మనసు లేదు, శరీరము బలహీనమైపోయింది, రుచి రుచించదు. రుచికరమైన భోజన పదార్థములు తినను, వెండి బంగారం ధరించినను, వెలగల వస్తువులు కట్టినను, ఇదే అని విడిచిపెట్టి వెళ్ళిపోక. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈయన ఎందుకంటే ఆహారాన్ని తినగలిగిన సమయం ఉన్నప్పుడే తినాలి. అది తిని సరిపోతున్న ఆశ తీరిపోదు, అంతే కదా. అందుకనే మనిషి ఎప్పుడు కూడా చేయగలిగిన సమయంలో భక్తి చేయాలి, దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి, దేవుడు చెప్పిన మాటను వినాలి. ఏమండి, మనకు చేతనైనప్పుడు ఎవరికైనా సహాయము చేయాలి. మన చేతులు నిండా ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా సహాయము అందించాలి. ఆ చేతులు ఖాళీ చేసినందుకు దేవుడు అసలు నీవు చేసుకోవడం కూడా అవకాశము ఉండదు. నీవు తినడానికి కూడా నీ స్తోమత ఉండదు. కాబట్టి ఎవడైనా కలిగి ఉన్నవాడు లేబులో ఉన్నాడనుకుని లేబులో ఉన్న వారికి ఇచ్చువానిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు దీర్ఘాయువును సుఖజీవితం దేవుడు నీకు దానాన్ని బట్టి అనుగ్రహిస్తాడు. చేతులకు వీలు కలిగి ఉన్నప్పుడు చేయాలి. ఒక దినాన్ని ప్రార్థన చేద్దామంటే మన కాళ్ళే మనకు సహకరించు. అయ్యో, ఒకసారి మందిరానికి వెళ్తే నా కాలు బాగుపడుతుంది, మన ఆశనికి వచ్చిన నీ కాలు నీకు సహకరించు, నీ చేతులు నీకు సహకరించు. పాడదామని ఆశ ఉన్నా, 10 మందికి ఈ మధ్యకాలంలో బాగా పక్షవాతాలు వచ్చేస్తున్నాయి. తిండిని బట్టి, తాగులను బట్టి, పాల్గొన్న వ్యసనాలను బట్టి. ఏమండి, మూతులు ఒకరికి పోయి కాళ్ళు లాగేసి ఏమవుతున్నాయి? పాడదామన్నా, పాడడానికి మనసున్నా ఆ పాట నోటికి రావట్లా. పెదవులు పనిచేయట్లేదు, నాలుగు పనిచేయట్లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదు. 50% చచ్చిపోయి అవి ఏదో పెడితే తినడం, జీవక్షేమంలాగా అక్కడ పడడం, అలాంటి పరిస్థితి మానవుల్లో మనం చూస్తున్నాం. కానీ మనకు అన్నీ బాగున్నాయి. మన కాళ్ళు చేతులు బాగున్నాయి, మన బ్రెయిన్ బాగుంది, కళ్ళు బాగున్నాయి, మన చేతులు బాగున్నాయి. ఇవి బాగా ఉన్నప్పుడే దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. మనకున్న దానిలో తృప్తిగా తిని ఇతరులకు ఇచ్చుటకు వీలుగా చేసుకుని దేవుని మహిమార్థమై జీవించాలి. దేవునికి మహిమ కలుగుగా. చాలా మంది ఇక్కడ చూడండి, ఇందాక మనం తీసినటువంటి కీర్తన గ్రంథంలో చూడండి, ఆ 49 కీర్తనలో కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఏమంటున్నాడు? ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలని చెప్తూ ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చాలా మంది మనుషులు ఏమనుకుంటున్నారు? భారతకాలం బతుకుతామని. వారంటే ఏం చేస్తారట? 11 వచనం చూడండి, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు అని చెప్తున్నాడు. ఆ పైన 10వ వచనం చూసుకున్నట్లయితే, జ్ఞానం చనిపోతున్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశింతుడు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. ఇంట్లో నిరంతరం నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు. వారు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. దేవునికి మహిమ. చూసారా ఏం చేస్తారు మనుషులు? వారి శనికాలం నిలిచిండిపోతామని, ఏమండి, వారు కొనుక్కున్న భూములకి వారి పేర్లు పెట్టుకుని వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, వారి పేరును రాయించుకుంటారు. ఏమండి, వాళ్ళకి ఏం తెలియదు? జ్ఞానులు చనిపోతున్న సంగతి వారి మనసునే పెట్టరు.
ఏమండి వారట ఏమవుతారంటే మూర్ఖులు పశుప్రాయులు ఏకంగా నశించదని సంగతి వారికి తెలియదట. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని సంగతి తెలియదట. ఇంట్లో నిరంతరం నిలిచిననియో తమ నివాసం నిరంతరము తరతరమును ఉండననియో వారు అనుకుంటారట. ఇంట్లో నిరంతరము నిలిచుంటాయి అనుకుంటారట. వారి ఆస్తి తరతరం ఉంటుందని అనుకుని వారట వారి పేర్లు వారి ఆస్తి పేరున వారి ఆస్తి వారి పేరు మీద రాయించుకుని వారి పేర్లు పెట్టుకుంటారంట ఆస్తికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రం మనుషుడు నిలుచుంటాడా? నిలుచుంటుంది. భ్రమ తప్పదు. ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోగా తప్పదు. వారి కొడుకులు కావచ్చు, కోడలు కావచ్చు, లేకపోతే మనవలే కావచ్చు, కొడుకులు లేకపోతే ఎవరికైనా సరే నువ్వెంత సంపాదించినా ఎంత కూడబెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వెళ్ళిపోవాలి. అందుకని వెళ్ళిపోయినప్పుడు ఎవరికి చెప్పకపోవడం వల్ల ఏమవుతాయి? డబ్బులు తలగాళ్ళలోను, తలగాళ్ళ కిందను, పాత పెట్టెల్లోను, కొన్ని బ్యాంక్ అకౌంట్లోను వాళ్ళు చనిపోతారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉందని చెప్పకపోవడం వల్ల అది ఎవరికి కూడా పనిచేయకుండా అది ఎవరికి ఉపయోగపడదు. బ్యాంకులోనే తరతరాలు ఉండిపోయిన సంగతులు ఉంటాయి. దేవుని స్తోత్రం. తీరా బ్యాంక్ వరకు చాలా నుంచి అకౌంట్ ద్వారా రావట్లేదు, కారణం ఏంటో చూడండి అని చెప్పేసి ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ని బట్టి అడ్రస్ని బట్టి ఇంటికి కబురు చెప్తే తీరా చూస్తే వీళ్ళు ఏం చేస్తారంటే చదువుకున్న వాళ్ళైతే జాగ్రత్త పడతారు. చదువులేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మా ఆవిడ పేరు ఏముందిలే గాడిపోతు ఉన్నంతకాలం కనీసం మాకు రూపాయి కూడా ఇవ్వలేదు చూపించలేదని చెప్పేసి ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం మానేది. వాళ్ళే పడుతారంటే ఆవిడ ఎప్పుడు చనిపోయిందో ఆ డెత్ సర్టిఫికేట్ పట్టుకొస్తే దాన్ని ప్రూఫ్గా ఇచ్చి ఇది మీకు ఈ సొమ్ము మీకు ఇవ్వడమో జరుగుతుంది అని చెప్తారు. అలా ఉండిపోవడం కూడా జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఘనత వహించిన వాడును యోధుడి మనుషుడు నిలవజాడు. నశించు మృగము పోలున్నాడు. నేను చాలా అందగాడిని, చాలా బలమైన వాడిని, చాలా జ్ఞానవంతుడిని, ఒక చేత్తో 10 మందిని ఇచ్చేస్తాను. 24 గంటలు జ్వరం పడితే నేను కాకొచ్చి ఇసుకెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే కదా మరి. చిన్నపిల్లలు చూస్తే పడిపోతాం. 24 గంటలు పడి 110 డిగ్రీలు జ్వరం వచ్చింది రెండో రోజు. మనుషుని బలం అలాంటిది. కానీ బలం ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఏమనుకుంటాడంటే నాకంటే మించిన వాడు ఎవరును. కాబట్టి ఏమంటాడు? స్వాతిశయ పూర్ణులను కింద 13లో వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. స్వాతిశయ పూర్ణులు అంటే నాకేం పర్వాలేదు, నేను బలవంతుడిని, నాకేం పర్లేదు, నాకు డబ్బు ఉంది, 1 లక్ష రూపాయలు బ్యాంకులో వేసుకున్నాను, ఈ ధైర్యం నాకు ఉంది, నాకేం పర్వాలేదు, 10 మంది కొడుకులు ఉన్నారు, ఇదే. ఇవేవి కూడా అక్కడికి స్వాతిశయ పూర్ణులు. నేను కలెక్టర్ గారిని నేను పిలిస్తే బోర్డు సెక్యూరిటీ వస్తుంది అనుకున్న కలెక్టర్ గారిని దేవుడు పిలిచడం పట్టుకుంటే ఏమవుతుందైనా వెళ్ళిపోక తప్పు. ఆయన బాధించిన వారందరూ పోయాడు బాబు, ఈ దెబ్బతో మన చేయడం అనుకుంటారు. ఆయన వాళ్ళు సంతోషించిన వారందరూ అయ్యో ఎంత మంచివాడు చనిపోయాడు, వారు కొంతకాలం బ్రతుకుంటే ఇంకా కొన్ని మేలును అనుభవించేవారు బాధపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఘనత వహించిన వాడు మనుషుని రోజాడు, వాడు నశించు మృగమును పోలి ఉన్నాడు.